మీరెవరనేది మీ ఇంటి పక్కన వాళ్ళకి కూడా తెలియదా? అయితే అర్జెంట్‌గా మీరు ఫేమస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీ. మీరొక చిన్న షాప్ పెట్టారు మీ గల్లీలో. సో, ఆ గల్లీలో పెట్టిన షాపు ఢిల్లీ వరకు చూపించాలనుకుంటున్నారా? అయితే కాంటాక్ట్ అవ్వండి సుమన్ టీవీ. ఉద్యోగాల కోసం లక్షలు డబ్బులు కట్టి మోసపోవాలనుకుంటున్నారా? అయితే కాంటాక్ట్ అవ్వండి సుమన్ టీవీ. అరెరెరెరె! ఏందిరా ఇదంతా అంటావా? సుమన్ టీవీలో వచ్చిన యాడ్స్ చూసి సో చాలామంది బాధితులు నష్టపోయారు. అప్పుడు మేము సుమన్ టీవీలో ప్రసారమైన వీడియో చూసి ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అనే కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యామండి. సుమన్ టీవీలో చూసామండి. ముసునూరు సౌజన్య అని ఆవిడ వాళ్ళ ఫ్లయింగ్ బోర్డర్స్ అనే కన్సల్టెన్సీ గురించి లైక్ మన ఎవరైతే నందన గారు ఉన్నారో యూకే వీసా స్కామ్ నందూస్ వరల్డ్ నందన గారు మేబీ ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యారో వేరే వాళ్ళు లేదో మనకు తెలియదు. ఆవిడ చేసినట్టే సేమ్ వేలో స్కామ్ చేశారు. ఏదైతే ఈ స్కామ్ జరగడానికి మెయిన్ రీజన్ ఎవరంటే సో ఆ బ్రిడ్జ్ ఎవరు అంటే ఆ సుమన్ టీవీ. సో ఇప్పుడు మన సుమన్ టీవీ అంటే వాళ్ళు కేసెస్ వేస్తారు కాబట్టి మనం కాసేపు సుమన్ టీవీ బదులు ఇంకొక పేరు వాడుకుందాం, రోషన్ టీవీ అని అనుకుందాం కాసేపు. ఎందుకంటే ఇదే రోషన్ వరుసగా ఎన్ని వీడియోస్ చేశారు తెలుసా? మన నందూస్ వరల్డ్ నందన గారి మీద ఒక రేంజ్ లో చేశాడు. ఏంట్రా రోషన్ టీవీ వాళ్ళకి ఏంట్రా ఇంత మంచి బుద్ధి వచ్చింది, ఏంట్రా వాళ్ళు అసలు సమాజం కోసం వాళ్ళు పాకలాడుతున్నారు, బాధితుల కోసం పోరాడుతున్నారు, ఏంటి వాళ్ళు బుర్రగట్ట సరిగ్గా పనిచేస్తుందా ఏంది, సడన్ గా ఇలా మంచోళ్ళు అయిపోతే ప్రపంచం ఏమైపోద్దా అన్న టెన్షన్ నాలోకి వచ్చింది అనమాట. భయం కూడా కలిగింది ఇన్ఫాక్ట్ నాకు. కలియుగం అదే ఆఖరి రోజేమో కూడా అనిపించింది. అది చూసేసరికి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. అంటే ఇలాంటిది ఒకటి వీళ్ళు చేశారు కాబట్టి సో అలాంటి దాన్ని ఒక దాన్ని హైలైట్ చేస్తే రేపు ఇలాంటిది ఏదైనా జరిగితే దీన్ని కవరప్ చేయొచ్చు అనుకున్నట్టున్నారు. సో అందుకని చెప్పి పెద్ద చేపని వాళ్ళు గట్టిగా పట్టుకున్నారనమాట. ఏదైతే నందూసోల్ నందన గారు చేశారో అలాంటి స్కామే వేరే కన్సల్టెన్సీ వాళ్ళు చేశారు. ఫ్లయింగ్ బోర్డ్ కన్సల్టెన్సీ విజయవాడలో ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది. వీళ్ళు చేశారు, ఈ కన్సల్టెన్సీని ప్రమోట్ చేశారు. రోషన్ టీవీ వాళ్ళు ప్రమోట్ చేశారు ఈ కన్సల్టెన్సీని. ఎందుకు ప్రమోట్ చేశారు? మరి ఒక కన్సల్టెన్సీని ఒక యాడ్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు బేసిక్ చెక్స్ అనేది చేసుకోరా? ఇప్పుడు బేసిక్ చెక్స్ చేసుకోకుండా యూట్యూబర్లు చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు కదా. మరి ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ ఎంక్వైరీకి పిలిపించారు కదా. మరి ఇంత మంది బాధితులు లక్షల రూపాయలు నష్టపోయి ఉన్నారు ఈ ఫ్లయింగ్ బోర్డ్ కన్సల్టెన్సీ వల్ల. మరి ఇలాగ నష్టపోయిన వాళ్ళకి మరి సమాధానం ఎవరు చెప్తారు? రోషన్ టీవీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా తీసుకోరా? మరి ఇంత మాట్లాడారు కదా మొన్నటి వరకు, సో బాధితుల పక్షాన్ని నిలబడతాం అది ఇది అని. ఇప్పుడు నిలబడతారా బాధితుల పక్షాన? ఇప్పుడు నిజంగా బాధితుల పక్షాన నిలబడే వాళ్ళు అయితే కనీసం ఒక వీడియోనే చేశారా? నిన్నటి నుంచి ఇంత పెద్ద హైలైట్ అవుతుంది న్యూస్. ఇంకా పైపెచ్చు పాత వీడియోస్ అన్ని తీసుకెళ్లి ప్రైవేట్లో పెట్టేశారు. అక్కడ మాట్లాడిన బాధితులు కానీ, వేరే వీడియోస్లో మాట్లాడుతున్న బాధితులు కానీ, అండ్ చాలా మంది కామెంట్స్ పెడుతున్న విక్టిమ్స్ కానీ వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేము పలానా టీవీ ఛానల్ చూసి దాంట్లో వచ్చిన యాడ్ చూసి అది ట్రస్ట్ యాడ్ అని మేము నమ్మాము. ఎందుకంటే ఆ ఛానల్కి కొంచెం క్రెడిబిలిటీ ఉంది కాబట్టి. సో దాంట్లో వచ్చే యాడ్స్ వాళ్ళు చెక్ చేసుకునే ప్లేస్ చేస్తారు యాడ్స్ని అని మేము నమ్మి ఆ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాము మేమని చెప్తున్నారు. మరి దానికి బేసిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది ఉందా లేదా? లేదు మాకు నచ్చిన యాడ్స్ వేసుకుంటాము, దానికి మాకు సంబంధం ఏముంది అని అంటారా? సో అలా అన్నప్పుడు మీకు మాట్లాడే అర్హత కూడా లేదు నందూస్ వరల్డ్ స్కామ్ గురించి 1% కూడా. ఎందుకంటే అడ్డమైన యాడ్లన్నీ మీ దాంట్లో వేసి మీ వల్ల జనాలు చూసి ఆ యాడ్లు చూసి లక్షల రూపాయలు పోగొట్టుకున్న తర్వాత కనీసం మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, కనీసం దాని గురించి మీరు మాట్లాడకుండా, దాని గురించి అసలు మీరు ఒక్క దాంట్లో మీ ఛానల్లో వీడియో చేయకుండా మాకేం సంబంధం లేదనంటే మీరు ప్రైవేట్లో పెట్టేశారు చూసారా? అప్పుడే మీరేంటనేది జనాలకు అర్థమైపోయింది. జనరల్గా ఎవరైతే ఆ విక్టిమ్స్ నిన్న ఏదైతే ఆ ప్రెస్ మీట్ పెట్టారో అండ్ కొన్ని వీడియోస్ కూడా నేను చూశాను. ఆ ఛానల్ చూసి వచ్చానంటున్నారు. అండ్ వచ్చిందే కాక వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఎవరైతే ఈ సౌజన్య గారు ఈవిడ చాలా ముదురు. మరి నందన గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారో మరి ఏమో మనకు తెలియదు. లేకుంటే నందన గారు ఈవిని చూసి ఇన్స్పైర్ అయ్యారంటే సో నందన గారిని చూసి ఈవిడ ఇన్స్పైర్ అయినట్టున్నారు. సో మనం ఏడ దొరకము, మంచిగా కన్సల్టెన్సీ ఒకటి పెట్టుకుందాము, జాబ్స్ ఇప్పిద్దామని లాస్ట్ టైం మనం ఆడుకున్నాం. ఒక కన్సల్టెన్సీ నార్మల్గా ఏవైనా చేయొచ్చేమో కానీ యూకేకి స్టూడెంట్ వీసాలో ఎలాంటివి ఇప్పించవచ్చు కానీ, బట్ వర్క్ వీసా ఇప్పించాలి అంటే సో వాళ్ళకి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి ఒక నెంబర్ వచ్చింది. సో ఆ నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ ఉంటే తప్పితే వీళ్ళు ఇలాగా యూకేలో జాబ్స్ ఇప్పించడానికి వీళ్ళకి
ఎలిజిబుల్ కారు అని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. వీళ్ళకి ఆ నెంబర్ కూడా లేదు అసలు. అసలు వీళ్ళ కంపెనీలో డైరెక్టర్లు వీళ్ళ 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 హస్బెండ్ అనుకో మరి ఏమో మరి రిలేషన్, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. శ్రీనివాస్ అని చెప్పి ఇంకొక అతను అండ్ సౌజన్య గారు, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. మిగిలిన ఎవ్వరు కూడా దాంట్లో లేరు. అండ్ అసలు ఆ కంపెనీ చూస్తే అది పెద్ద కంపెనీయే కాదు, విజయవాడలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దాన్ని. సో ఇలాంటి బుడ్డ కంపెనీలని ఎస్టాబ్లిష్ చేసుకోవటము, సో ఇలాగ ఒక ఛానల్ని పట్టుకోవటము, ఆ ఛానల్కి యాడ్లు ఇవ్వటము, ఇంటర్వ్యూలు ఇవ్వటము, సో జనాలు దాన్ని చూసి రావడం. ఆబ్వియస్లీ ఇప్పుడు జనాలు తప్పు ఉందంటే మనం ప్రతిసారి మాట్లాడుకుందాం. సో వాళ్ళకి జాబ్ కావాలి, సో డబ్బులు కడతాము, జాబ్ వచ్చుద్దని అనుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. జాబ్ ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళు లక్షల డబ్బులు తీసుకున్నారు. నందూస్ వరల్డ్ వాళ్ళ దగ్గర ఎంతైతే జరిగిందో మేబీ దగ్గర అంతే జరుగుతుంది వీళ్ళ దగ్గర కూడా. ఇది కూడా చాలా పెద్ద స్కామ్, ఇదేం చిన్న స్కామ్ ఏం కాదు, చాలా పెద్ద స్కామ్. ఈవిడ పైపెచ్చి ఏం మాట్లాడుతుంది తెలుసా, సౌజన్య గారు బయటకు వచ్చి, ఈవిడ ఇంటర్వ్యూ కూడా చూశాను, అంటే ఈవిడ వర్షన్ కూడా తెలుసుకోవాలి కాబట్టి. ఈవిడ ఏం మాట్లాడుతుంది, మేము బాధితులు ఎవరైతే మా దగ్గరకు వస్తారో క్లయింట్లు, వాళ్ళ దగ్గర నుంచి మేము ముందే అగ్రిమెంట్ రాసుకుంటాము, అంటే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలి కదా, సో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా కానీ అది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది విక్టిమ్స్ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడారు. ఈ విక్టిమ్స్ అందరూ చాలా పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన మాట్లాడాడు, ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు నాకు అసలు ఇంగ్లీష్ రాదని. ఆయన చూస్తేనే అర్థమైపోతే ఆయనకు పెద్ద ఇంగ్లీష్ రాదు అని. మరి ఆయన అంత ప్రాపర్ ఇంగ్లీష్ ఆయన మాట్లాడలేరని మీకు అర్థమైపోయినప్పుడు, ఇన్ ఫ్యూచర్ కూడా మాట్లాడతారన్న నమ్మకం మీకు లేనప్పుడు అతని దగ్గర మీరు డబ్బులు ఎలా తీసుకున్నారు? అతను వీడియో చేసి మరీ అడుగుతున్నారు కదా. అండ్ ఓకే, కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం. సో దాని తర్వాత ఆ మాక్ ఇంటర్వ్యూస్ లో బాగా ట్రైన్ చేసి ఇప్పుడు మనం ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ లో మాక్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు కదా, కొంచెం ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం. సో అలా పెట్టించారు అనుకుందాం. ఆ మాక్ ఇంటర్వ్యూసే రియల్ ఇంటర్వ్యూస్ అని చెప్పి మీరు ఇంకా కాన్ఫిడెన్స్ లేదు, మీరు ఇంకా లేదు, మీ వల్ల కాదు, ఇంటర్వ్యూ మీరు ఫెయిల్ అయిపోయారు అంటే, సో వాళ్ళ డబ్బులు కట్టిన వాళ్ళ కాన్ఫిడెన్స్ ని మీరు కిల్ చేస్తూ, అంటే మీ ఉద్దేశం ఏంటి? అది కూడా వాళ్ళే చెప్తున్నారు విక్టిమ్స్. ఇలా కంటిన్యూస్ గా మా గురించి మాట్లాడుతూ ఉంటే, ఇలా కంటిన్యూస్ గా మాతోటి ఇంటర్వ్యూస్ చేపిస్తూ మేము ఫెయిల్ అయ్యాం అని చెప్తే, ఒక పాయింట్లో అసలు మేము ఎందుకు పనికి రాము అని చెప్పి మమ్మల్ని మేమే అనుకొని, సరే వీళ్ళ జోలికి రాము, ఇంకా మాకు ఉద్యోగం రాదేమో, రేపొద్దున వాళ్ళు మేము చాలా ట్రై చేసాము నీకు ఉద్యోగం ఇప్పించలేకపోయామంటే, అవును తప్పు నాదే కదా అని నాకు నేనే బ్లేమ్ చేసుకునేలాగా వాళ్ళొక తయారు చేశారు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అండ్ దాంట్లో ఇంకొక లేడీ మాట్లాడారు. ఆ లేడీ మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి కోసం, వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ యూకేలో చదువుకొని వచ్చాడంట. సో అతని కోసం వాళ్ళు జాబ్కి మళ్ళీ డబ్బులు కట్టారంట. సో మరి డబ్బులు కట్టినప్పుడు డబ్బులు కట్టడం తప్ప కాదని పక్కన వెళ్ళండి కాసేపు. డబ్బులు కడితే ఆవిడ చెప్తుంది ఏంటంటే, డబ్బులు కట్టేసిన తర్వాత ఇంటర్వ్యూస్ పెట్టించారంట. ఆ ఇంటర్వ్యూస్ కూడా జెన్యూన్ ఇంటర్వ్యూసే, మాక్ ఇంటర్వ్యూస్ కాకుండా అది నిజంగా యూకే వాళ్ళ నుంచి ఇంటర్వ్యూస్ చేపిస్తున్నాము అన్నట్టుగానే ఇంటర్వ్యూ చేపించారంట. బట్ అది లోకల్ యాక్సెంట్ అనమాట, ఇంగ్లీష్ యాక్సెంట్. వాళ్ళకి అర్థమైపోతుంది కదా యూకేలో ఉండొచ్చిన అబ్బాయికి. అసలు యూకేలో ఉండొచ్చిన అబ్బాయి ఏం కాదు, నార్మల్గా యూకేలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ నార్మల్ ఇండియన్ సిటిజన్సే. అక్కడికి వెళ్ళి ఒక 10-15 సంవత్సరాలు ఉన్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళ యాక్సెంట్లో డిఫరెంట్ చేంజ్ వస్తుంది. అది ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా కానీ. ఇది నార్మల్ ఇంగ్లీష్ అంటే మనం మాట్లాడే బట్లర్ ఇంగ్లీష్కి అండ్ యూకేలో మాట్లాడుతున్న వాళ్ళతో మాట్లాడి అన్ని సంవత్సరాలు మాట్లాడుతున్న అప్పుడు వాళ్ళ యాక్సెంట్కి సో డెఫినెట్లీ చేంజ్ వస్తుంది. అది ఈజీగా అర్థమైపోద్ది. పాపం చదువుకున్న వాళ్ళు కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళకి మేబీ అర్థం కాకపోవచ్చు, కానీ యూకేలో ఉండి చదువుకొచ్చిన పిల్లోడికి అర్థమైపోద్ది కదా. సో అది అర్థమైపోయినప్పుడు ఇది ఫేక్ ఇంటర్వ్యూస్ ఇక్కడ లోకల్ వాళ్ళు చేస్తున్నట్టున్నారు, ఇది యూకే వాళ్ళు చేస్తున్నట్లు లేరు అని చెప్పి ఆ పర్సన్ మాట్లాడిన తర్వాత, మాకు అవసరం లేదు, మాకు డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే, 5 లక్షలు కట్టిన వాళ్ళకి 1 లక్ష ఇస్తాము, 2 లక్షలు ఇస్తాము, ఎందుకంటే మేము అక్కడ కట్టేసాము ఫీజు. అసలు మీరు అక్కడ ఎవరికి కట్టారు, దేనికి కట్టారు, అసలు అక్కడ రిజిస్ట్రేషన్ కంపెనీ ఉందా, అసలు పెద్ద వాళ్ళ దగ్గర అసలు వాళ్ళకి స్కిల్ సెట్ ఏంటి, వాళ్ళు దేనికి పనికి వస్తారు, దేనికి పనికి రారు అనే సంబంధం కూడా లేకుండా ఎవరు వస్తే వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఆ పెద్ద ఒక ఆయన వీడియో చేశారు, ఆయన దగ్గర మీరు ఏం స్కిల్ సెట్ చూసారని చెప్పి ఆయనకి మీరు ఉద్యోగం ఇప్పిద్దాం అనుకున్నారు. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నాకు ఇంగ్లీష్ అంత కాన్ఫిడెంట్గా లేను, నేను అంత గట్టిగా మాట్లాడలేనని చెప్పేంత కూడా, చెప్పిన తర్వాత కూడా నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు అని చెప్తున్నారు. మరి అంటే ఒక మోసం చేయడానికి ముందస్తు ప్రణాళిక మొత్తం సిద్ధం చేసుకున్నారనమాట. వాళ్ళకి ఇంగ్లీష్ రాని వాళ్ళని మేము అసలు హైర్ బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం రాని వాళ్ళని అయితే మాత్రం మేము ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ మేము అసలు తీసుకోలేదని చెప్తున్నారు. ఒక పర్సన్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఆ పర్సన్ మీకు ఇక్కడ ప్లేస్ చేస్తాను, రాదు ఇంగ్లీష్, ఆయన ప్రయత్నిస్తున్నాడు, ఆయన ఏంది యూకేకి వెళ్ళడం కోసం ప్రయత్నిస్తున్నాడు. మరి అలాంటి ఆయన దగ్గర మీరు ఎలా తీసుకున్నారు? తప్పు కదా. సో వీళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటంటే, వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, మేము రోషన్ టీవీలో చూసి మేము అప్లై చేసాము, అది ట్రస్ట్ వర్తే అని అనుకున్నాము. ఇప్పుడు మరి రోషన్ టీవీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళ ముఖ చిత్రాలు ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు అసలు
మాకేం సంబంధం లేదంటారా? సో నందూస్ వరల్డ్ వాళ్ళందరూ వాళ్ళ మీద అయితే చేస్తుంటే వ్యూస్ వస్తుంటాయి కాబట్టి మేము ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మేము చేసేసాము, మేము బాధితుల పక్షాన్ని నిలబడిపోయాము అని అన్నారు. సో తిరిగి 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 గట్టిగా 2 నెలలు తిరిగేసరికి మీ మీదకే వచ్చింది. ఇప్పుడు మీరేమంటారు? ఇలా అల్లాటప్ప యాడ్లు, పనికి మాలిన యాడ్లు, కనీసం ఒక యాడ్ రన్ చేస్తున్నప్పుడు ఆ కన్సల్టెన్సీ కరెక్టా కాదా, రేపొద్దున ఇలాంటి ఇష్యూస్ వస్తే ఏంటి పరిస్థితి, అసలు వాళ్ళ దగ్గర వర్త్ ఉందా లేదా, కరెక్ట్గా వాళ్ళు చేయగలుగుతారా లేదా, వాళ్ళు ఇలా యూకేలో ఇలాగా జాబ్స్ ఇప్పిస్తామంటున్నారు, సో వాళ్ళకి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా, ఇవన్నీ బేసిక్ వెరిఫికేషన్స్ ఏమీ చేసుకోకుండా, ఏమీ లేకుండా డబ్బులు వస్తే డబ్బులు తీసేసుకొని వీడియోస్ చేసుకుంటారా? అయినా వచ్చి వాడు ఫ్రాడ్ చేయాలనుకున్న ఇంటెన్షన్ ఉన్నవాడు డెఫినెట్లీ ₹4 ఎక్కువ ఇచ్చి యాడ్లు వేయించుకుంటాడు. సో అంత మాత్రం మీకు ₹4 ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు యాడ్లు వేసేస్తారా? బేసిక్ చెక్ చేయరా? మరి ఈ నందూస్ వరల్డ్ నందన గారి గురించి, వాళ్ళ యూకే వీసా స్కామ్ గురించి మరి అన్ని డీటెయిల్స్ మాట్లాడారు, అన్ని వీడియోస్ మాట్లాడారు. అంత అగ్రెసివ్గా మాట్లాడినప్పుడే డౌట్ వచ్చింది నాకు, ఏదో ఉందిరా వ్యాపారం అని. మేబీ వాళ్ళతోటి కూడా ఏమైనా యాడ్లు ఏమైనా రన్ చేశారేమో మనకు తెలియదు, కానీ రోషన్ టీవీ వాళ్ళు అక్కడ ఏమైనా జరిగిందేమో, అందుకని రివర్స్ అయ్యారు. మీ వల్లే వాళ్ళు డబ్బులు కట్టామని అంటున్నారు, మీ దాంట్లో వచ్చిన యాడ్స్ చూసే మేము ఇలా వెళ్ళామంటున్నారు. మీ సమాధానం ఏంటి? సో లీగల్గా ఇది కరెక్టా తప్ప, మీరు లీగల్గా మీరు అక్యూజ్డా కాదా అనేది సెకండరీ థింగ్. బట్ మోరల్గా, ఎథికల్గా, సో మరి మీరు అలాంటి ఒక యాడ్ మీ దాంట్లో రన్ చేస్తున్నప్పుడు దానికి బేసిక్ చెక్ అనేది మీరు చేయలేదు కదా. ఈ పాయింట్ మీద ఖచ్చితంగా మీరు తప్పు చేసినట్టే కదా. ఎందుకంటే ఏదైనా ఒక యాడ్ రన్ చేస్తున్నప్పుడు అది ట్రస్ట్ వర్తియా కాదా అని ఎవరైనా చెక్ చేసుకుంటారు. అలాంటిది ఇలాంటి యూకే వీసాలు, జాబ్స్ ఇప్పిస్తాము, ఇది అండ్ జాబ్స్ ఇప్పిస్తాము అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు తీసుకుంటారు కదా. సో తీసుకున్నప్పుడు దానికి సంబంధించినవన్నీ మీరు చెక్ చేసుకోవాలి కదా, క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఒకసారి చెక్ చేసుకోకుండా యాడ్ ఎలా ప్లేస్ చేస్తారు? మరి యాడ్ ప్లేస్ చేసిన దానికి సో డెఫినెట్లీ మీరు రెస్పాన్సిబిలిటీయే కదా. మీది శాటిలైట్ ఛానలే కదా, మీదేం నార్మల్ యూట్యూబ్ ఛానల్ కాదు కదా. సో రోషన్ టీవీ వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి మాట్లాడతారా? పోనీ రోషన్ గారు మాట్లాడతారా? చెప్పండి, ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఈ బాధితుల పక్షాన ఎవరు నిలబడతారు? పోనీ మీ టీవీలోకి తీసుకొచ్చి ఈ బాధితులందరినీ కూర్చోబెట్టండి, ఎందుకంటే మీ వాళ్ళే కదా ఇదంతా జరిగింది. సో తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఇప్పుడు నందూస్ వరల్డ్ నందన గారు వాళ్ళ బాధితులతోటి మీరు ఫోన్ కాల్ మాట్లాడారు, ఆ విక్టిమ్స్ని తీసుకొచ్చారు, సోషల్ మీడియాలో మీ యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెట్టారు, మాట్లాడారు కదా. సేమ్ వే కూర్చోబెట్టండి. అందులో మీ వల్ల నష్టపోయిన బాధితులు అంటున్నారు, మీ వల్ల నష్టపోవడానికి ఒక అడుగు ముందుకేసిన బాధితులు అనుకుందాం కాసేపు అని, తీసుకొచ్చి కూర్చోబెట్టండి కదా. మరి ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో మేము చూస్తాం. అంటే వాళ్ళ దగ్గర ఒకలాగా మాట్లాడి వీళ్ళ దగ్గర ఒకలాగా మాట్లాడతారా, లేకుంటే మీ క్రెడిబిలిటీని మీరు కాపాడుకోవడం కోసం బాధితుల పక్షాన నిలబడతారనే చూడాలి. ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే డబ్బులు కట్టారో ఈ డబ్బులు కట్టిన వాళ్ళలో కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ మాట్లాడుతున్నారు, ఆవిడ డేటా రోలింగ్ జాబ్ అంట. సో డిపెండెంట్ వీసా మీద వాళ్ళ భర్తని వాళ్ళ కొడుకుని కూడా తీసుకెళ్లాలనుకుందంట యూకేకి. మరి వాళ్ళు అలా నమ్మించారు అనుకుంటా. సో దానికి కనీసం 5 లక్షలు కట్టారంట. 5 లక్షలు కడితే ఫేక్ ఇంటర్వ్యూస్ చేపించి, దాంట్లో మేము ఆల్రెడీ డబ్బులు కట్టేసాం, మీరు ఇంటర్వ్యూలో పోయింది, మీకు ఇంటర్వ్యూ పోయింది కాబట్టి మేము మీకు ఇంకా జాబ్ ఇప్పించలేమని చెప్తున్నారు. అసలు ఇది ఎన్న తలైవా? ఇది ఎవడైనా నమ్ముతాడు అసలు? అది 5 లక్షలు కట్టించుకున్న తర్వాత ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయితే మీకు జాబ్ రాదని చెప్పేస్తారా? అది ఎలా అసలు? నిజంగా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకునే పని అయితే డైరెక్ట్గా ఓన్లీ అప్లై చేసుకోరా? ఏదో ఒక కన్సల్టెన్సీ తరపున జస్ట్ మీరు మాకు ఒక ఇంటర్వ్యూస్ పెట్టించానని మాత్రమే చెప్తారు, లేకుంటే జాబ్ 15 లక్షలు 20 లక్షలు ఎందుకు కడతారండి బాబు? 15 లక్షలు 20 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. నిజంగా వాళ్ళ దగ్గర స్కిల్ ఉండి, నిజంగా వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉంటే 15 లక్షలు 20 లక్షలు కట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? సో జస్ట్ ఏదో ఒక కన్సల్టెన్సీ అంటే లైక్ ఇలాగా జాబ్స్ ఫేక్ కన్సల్టెన్సీలు కాదు, జెన్యూన్ కన్సల్టెన్సీలు కొన్ని ఉంటాయి. సో ఇంటర్వ్యూస్ పెట్టించుకున్న తర్వాత అక్కడ కంపెనీ తోటి వీళ్ళు మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూ చేస్తే ఆ కంపెనీ వాళ్ళని వీళ్ళు సాటిస్ఫై చేస్తే డైరెక్ట్గా వాళ్ళే వర్క్ వీసా ఇస్తారు వీళ్ళకి. అది బేసిక్ కదా. మరి ఈజీగా వాళ్ళకి వచ్చేస్తుంది కదా. వాళ్ళకి ఆ స్కిల్ ఏమీ లేక, వాళ్ళకి ఏమీ దారి లేక, మీరు జాబ్ చూపిస్తారన్న నమ్మకంతో వన్స్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఏదో విధంగా సర్వైవ్ అవ్వచ్చు అన్న ఒక్క బిలీఫ్ తోటి వాళ్ళు ట్రై చేశారు. మీరు అది ఎక్కడ కూడా మీరు కుదరలేకుండా, మీరు జస్ట్ మీ వర్షన్ ఏంటంటే ఇలా డబ్బులు తీసుకోవాలి, వాళ్ళకి ఏదో ఒక ఇంటర్వ్యూస్ పెట్టించాలి, మీరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతున్నారు కంటిన్యూస్గా చెప్పించేసేయాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ని కంప్లీట్గా దెబ్బతీయాలి. సో వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతారు, అంతే కదా. సో ఇది తప్ప కదా. సో నందూస్ వరల్డ్ వాళ్ళది ఎంత తప్పో వీళ్ళది కూడా ఎంత తప్పు కదా. మరి ఈ ఫ్లయింగ్ బోర్డ్ కన్సల్టెన్సీ, మరి సుకన్య గారు
సౌజన్య గారు మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? మీ ఇంటర్వ్యూ కూడా చూసానండి. మీరు ఇంటర్వ్యూలో మాట్లాడిన దానికి, బాధితులు చెప్తున్న దానికి చాలా కాంట్రాస్ట్ ఉంది. అండ్ డబ్బులు తీసుకున్న తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేయాలి కదా! అసలు అంత డబ్బులు ఎందుకు తీసుకున్నారు? దేనికి తీసుకున్నారు? అనేది కూడా తెలియాలి కదా! పోనీ మీరు అక్కడ వీళ్ళ పేరు మీద ఎవరికైతే అక్కడ కన్సల్టెన్సీలో మీరు డబ్బులు కట్టారో, అసలు ఏ కన్సల్టెన్సీకి కట్టారు అక్కడ యూకేలో? ఏ కంపెనీకి మీరు డబ్బులు కట్టారు? దేనికి డబ్బులు కట్టారు? అసలు కట్టాల్సిన అవసరం ఏముంది అంత డబ్బులు? అనేది కూడా తెలియాలి కదా! డీటెయిల్స్ ఏమీ మీరు చెప్పకుండా, ఏమీ తెలియకుండా ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మీరు డబ్బులు తీసేసుకొని, దాని తర్వాత పోలీసోళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏంది మినిస్టర్లు పక్కన పెట్టుకొని బెదిరిస్తున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడుతున్నారు. మరి ఇంతమంది బాధితులు మీ దగ్గరకొచ్చి గొడవ చేసి, మీ దగ్గరికొచ్చి గట్టిగా మాట్లాడుతుంటే, మీరు వాళ్ళ మీద తిరిగి ఉల్టా కేసులు పెడుతున్నారు. మీరు తిరిగి వాళ్ళ మీద ఉల్టా కోర్టులో కేసులు పెడుతున్నారు. ఎఫ్ఐఆర్‌లో ఫైల్ చేపిస్తున్నారు. మీరు వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తున్నారు. ఇది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తున్నారు మీరు. మరి మీరు హైదరాబాద్లో విజయవాడలో ఉంది కదా, మీరు ఎందుకు మీ వీడియోస్ అన్నింటినీ ప్రైవేట్లో పెట్టారు? మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా. మీరు హైదరాబాద్లో ఉన్న కంపెనీ కూడా ప్రజెంట్ మూసేశారంట. ఎందుకు మూసేశారు? మరి దేనికి కారణం ఏంటి? ఎందుకు అసలు వీడియోస్ అన్ని ప్రైవేట్లో పెట్టాల్సిన అవసరం ఉంది? ఇఫ్ యు ఆర్ జెన్యూన్ ఎందుకు మీరు ప్రైవేట్లో పెట్టారు వీడియోస్ అన్నిటిని? ఎవరు మాట్లాడరు అనుకుంటున్నారా? అందరూ మాట్లాడతారు. ఎందుకంటే ఇది లక్షల్లో జరిగిన స్కామ్ అయితే కాదు, ఇంకా ఉంది. ఎందుకు ఒక బాధితులు అక్కడ కూర్చొని ఒక నలుగురో ముగ్గురో కలిసి దగ్గర 20 లక్షలు పోగొట్టుకున్నారు. ఆ బాధితుల నెంబరు 100ల్లో ఉందని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు. అండ్ వాళ్ళకే ఏదైతే ఆ గొడవలు పెట్టాలని చూస్తున్నారు. లాస్ట్ టైం నందూస్ వరల్డ్ వాళ్ళ దాంట్లో ఒక వీడియోలో ఒక మాట్లాడారు. సేమ్ అదే మీరు ఇక్కడ చేస్తున్నట్టు. మేబీ నా వీడియో మీరు ఏమైనా చూసారేమో. అంటే వాళ్ళు ఒకరికో ఇద్దరికో డబ్బులు ఇచ్చేసారు అనుకోండి, ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, సో వాళ్ళు పక్కకు వచ్చిపోతే మొత్తం ఇంకా ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళకే డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకుంటే మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఇంకా మిగిలిన వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడరు అన్న ధైర్యంతో ఇలా కూడా చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పా. సో మీరు అలాగే చేస్తున్నట్టున్నారు. ఒకరికో ఇద్దరికో డబ్బులు ఇచ్చి, ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అయినా కూడా తీసుకొచ్చి ఆ గ్రూపులోనే ఉంచిపించి, సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనే డీటెయిల్స్ని మీరు వాళ్ళ త్రూ మీరు తెలుసుకొని, సో వీళ్ళ మీద బెదిరించడము, వీళ్ళకి కాల్స్ చేసి బెదిరించడము, వీళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళని ఆఫ్లైన్లో బెదిరించడం, ఇలాంటివి మీరు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు జెన్యూన్ అయితే మీరు డిలీట్ చేయరు. మీరు జెన్యూన్ అయితే మీరు జాబ్స్ ఇప్పిస్తారు. మీరు జెన్యూన్ అయితే ఏ కన్సల్టెన్సీకి డబ్బులు కట్టారు, ఎంత కట్టారు, ఏంటి అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఇవేమీ చేయకుండా ఒక విక్టిమ్ కార్డు మీరు వచ్చి ప్లే చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లక్షలు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు బాధితులు కాదు. ఆ డబ్బులు పోగొట్టుకున్నారు, పలానా కంపెనీ ఇలా మమ్మల్ని మోసం చేసిందంటే మా రెప్యుటేషన్ పోతుంది, మాకు వచ్చే డబ్బులు పోతున్నాయి అని చెప్పి విక్టిమ్ కార్డు వేసుకుంటున్నారు. ఇది మరీ ఘోరం అసలు. ఇది అంటే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు మూసుకొని కూర్చోవాలి. మీరు ఇంకెంత స్కామ్ చేసుకుంటున్నా, వేరే వాళ్ళని ఇంకొక 10 మందిని మోసం చేస్తున్నా కానీ చప్పుడు చేయకుండా సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉండాలి. లాస్ట్ టైం నందూస్ వరల్డ్ వాళ్ళు కూడా ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, సోషల్ మీడియాస్లోను కొన్ని ప్లాట్ఫామ్స్లో వాళ్ళు కూడా యాడ్స్ రన్ చేశారు. యాడ్స్ రన్ చేసినప్పుడు వాళ్ళది కూడా తప్పు ఉంది. మరి ఇప్పుడు డైరెక్ట్గా ఈ రోషన్ టీవీ ఛానల్లో మీరు యాడ్ వేశారు. సో రోషన్ టీవీ ఛానల్లో మీరు యాడ్ వేసినప్పుడు సో డెఫినెట్లీ ఆ రోషన్ టీవీ వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటారు. యాజ్ పర్ ద లా వాళ్ళు కూడా లీగల్గా ఫేస్ చేయాల్సి ఉంది. డెఫినెట్లీ ఫేస్ చేయాల్సి ఉంది వాళ్ళు. ఎందుకంటే బేసిక్ చెక్ లేకుండా డైరెక్ట్గా యాడ్ వేసిస్తారు కదా. వీళ్ళకి ఆ వర్త్ ఉందా లేదా, వీళ్ళకి ఆ పొటెన్షియాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కూడా. చెక్ చేసుకున్న తర్వాత యాడ్ వేయాలి. ఒక యాడ్ కోసం అప్లై చేసుకున్నప్పుడు మీ దాంట్లో మా యాడ్ వేయండి అని చెప్పినప్పుడు వెంటనే యాడ్ వేయరు ఎవ్వరు. ఓకేనా, బేసిక్ చెక్ చేసుకుంటారు. దానికంతా ఒక టైం తీసుకుంటారు. ఇన్ని రోజులు టైం తీసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని, ఓకే ఈ కంపెనీ అయితే ఈ ప్రోడక్ట్ కరెక్ట్ ప్రోడక్టే, మనం దీనికి యాడ్ మన దాంట్లో ప్లేస్ చేయొచ్చు అని అనుకున్న తర్వాత, అప్రూవల్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ యాడ్ని ప్లేస్ చేస్తారు. సో దాని తర్వాత అక్కడి నుంచి ఆ యాడ్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తున్నారో అప్పటి నుంచి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. ఎంత డబ్బులు ఏంటనేది అలా బేసిక్ ప్రాపర్ చెక్ ఏం చేయకుండా డైరెక్ట్గా యాడ్ ప్లేస్ చేయడం అనేది తప్పు. నిజంగా బేసిక్ వెరిఫికేషన్ కానీ చేసి ఉంటే వాళ్ళకి ఏదైతే ఆ మినిస్టర్ ఆఫ్ అఫైర్స్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చుద్దో ఆ రిజిస్ట్రేషన్ నెంబరు మీరు అడగాల్సింది. వాళ్ళు ఇవ్వకుండా ఉంటే అప్పుడు మీరు యాడ్ ప్లేస్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మాత్రమే యూకే వీసాల యూకేలో జాబ్స్ ఇప్పించేదానికి కానీ, ఆ వీసాలు ఆ ప్రాసెస్ చేసేదానికి కానీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేకుంటే స్టూడెంట్ వీసా, నార్మల్ ఈ టూరిస్ట్ వీసాలు, ఇలాంటి వీసాలు మాత్రం ఇప్పించుకోవచ్చు, కానీ ఇలాంటి వీసాలు ఇప్పించడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. మరి మీరు దీన్ని చెక్ చేశారా అనేది బేసిక్ క్వశ్చన్. ఇప్పటికి 2 సార్లు అడిగా. మరి రోషన్ టీవీ వాళ్ళు సమాధానం చెప్పాలి దీనికి డెఫినెట్లీ. ఎందుకంటే మీరు నిజాయితీ గల జర్నలిస్టులు, నిజాయితీ గల ఛానల్ కదా మీది, మరి సమాధానం చెప్పాలి. ఉందమ్మా చెప్తారా సమాధానం?
మర్చిపోయా. నేను ఒక 20 రూపాయలు ఇస్తా, నా ఛానల్ యాడ్ అవ్వండి, మీ దాంట్లో ప్రమోట్ చేస్తారా చెప్పండి. అంటే మీకు డబ్బులే కదా కావాల్సింది, ఎంత అయితే ఏంటి చెప్పండి. మీకు డబ్బులు ఇస్తే ఎలాంటి యాడ్లైనా ప్లేస్ చేస్తారు కదా, ఎలాంటి వాళ్ళైనా తీసుకొచ్చి ఇంటర్వ్యూలు కూడా చేస్తారు కదా. అసలు వార్డు కౌన్సిలర్గా పనికి రాని వాళ్ళని కూడా డబ్బులు ఇస్తే మీరు ఇంటర్వ్యూలు చేస్తారు కదా మీ ఛానల్స్లో. చెప్పండి, చేస్తారా? కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదండి. బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. ఇక్కడ నందూస్ వరల్డ్ నందన గారికి మీకు పెద్ద తేడా ఉంది, వాళ్ళకి కూడా డబ్బు పిచ్చుంది. సో అందుకనే వాళ్ళకి స్థాయికి మించి, వాళ్ళకి చేయలేని దానికి మించి సో జనాలు వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి డబ్బులు తీసుకున్నారు, ఒక ప్లేస్లో వాళ్ళు దొరికిపోయారు. మీరు కూడా అంతే కదా, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు తీసుకుంటున్నారు, వీడియో యాడ్లు వేసేస్తున్నారు, ఆ యాడ్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు ఏంటి అనేది మినిమం చెక్ చేసుకోకుండా మీరు డబ్బుల కోసం చేస్తున్నారు. వాళ్ళకి మీకు పెద్ద తేడా లేదు. ఆ సౌజన్య గారికి కానీ, ఆ నందన గారికి కానీ, ఇప్పుడు ఈ రోషన్ టీవీ వాళ్ళకి కానీ పెద్ద తేడా ఏం లేదు, అందరూ ఒకటే. అల్టిమేట్గా మోసపోతుంది జనాలు మాత్రమే. మాట్లాడతాం దీని గురించి, చాలా గట్టిగా మాట్లాడదాం, చూద్దాం ఎంత దూరం వెళ్ళొద్దు. రోషన్ టీవీ వాళ్ళు కూడా సమాధానం చెప్పిందాక వీడియోస్ చేస్తానే ఉంటాం, ఓకేనా? అది. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. ఎవరైనా విక్టిమ్స్ నిజం మీ దగ్గర ఇంకా ఏమైనా ప్రూఫ్స్ ఉంటే సో ప్లీజ్ షేర్ చేయండి, మనం ఇంకా చాలా గట్టిగా మాట్లాడదాం. జై హింద్.